హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము. దండ అనేటువంటి లెసన్, 9వ లెసను. ఈ పాఠం బొమ్మ చూడండి. ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఒక పాప పూలదండను సూది దారంతో కుడుతూ ఉంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మ జడలో పూలు పెట్టుకుంటూ ఉంది. ఒక పాప వచ్చేసి అద్దం ముందు నిలబడి పూల జడను చూసుకుంటూ ఉంది. ఏ పూల దండలను ఎవరెవరికి ఇచ్చారు? చేమంతుల దండ అమ్మకు, కనకాంబరం దండ అక్కకు, లిల్లీ పూల దండ చెల్లికు, పొన్న పూల దండ పాపకు, సన్నజాజి దండ వదినకు, గులాబీల దండ గుడికి, ఇంటి దర్వాజాకు బంతిపూల దండను, తర్వాత వచ్చేసి చిట్టి జడకు సిరిమల్లె దండను ఇచ్చారు. తర్వాత వచ్చేసి పూలదండలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు, ఎవరెవరు వేస్తారు? ఇక్కడ వచ్చేసి పూలదండలు వచ్చేసి దేవుళ్లకు, ఇంటి దర్వాజాలకు, చనిపోయినటువంటి వారికి ఎవరైనా గౌరవించేటప్పుడు పూలదండలు ఉపయోగిస్తారు మరియు వేస్తారు. ఈ గేమ్లో క్రింది వాక్యాలు వచ్చేసి పదాలు గుర్తించండి. వాక్యాలు కింద గీత గీసినటువంటి పదాలకు వచ్చేసి గోళం చుట్టండి. చేమంతుల దండ అమ్మకిచ్చిన, పొన్నమాల దండ పాపకిచ్చిన, ఇంటి దర్వాజకు బంతి పూల దండ, పొన్న పూల, గులాబీల, సన్నజాజి, సిరిమల్లె. తర్వాత వచ్చేసి గేమ్లో దండ అన్నటువంటి పదానికి వచ్చేసి ఈ విధంగా పెట్టివేయండి. కింది ఈ వాక్యాలు వచ్చేసి దండ పదాన్ని గుర్తించి గోళం చుట్టండి. ఇక్కడ చూడండి. పాప పూలను దండగా గుచ్చింది. పాప గుడికి దండ తెచ్చింది. తర్వాత వచ్చేసి పూజారి దేవుడికి దండ వేశాడు. తర్వాత వచ్చేసి కాపీ రైటింగ్ చూద్దాము. దండం, దంతం, వందనం, దవడ, వరద, గరక, వదనం, వంకర. ఇదిగో చూడండి. తర్వాత వచ్చేసి చేమంతుల దండ అమ్మకి ఇచ్చిన, తర్వాత వచ్చి పొన్న పూల దండ పాపకి ఇచ్చిన, సన్నజాజి దండ వదినకి ఇచ్చిన, ఇక్కడ వచ్చేసి గులాబీల దండ. ఈ విధంగా వచ్చేసి మనము ఎక్కడెక్కడ గీత గీయాలో అవన్నీ గీత గీసి తర్వాత వచ్చేసి గోళం చుట్టండి. తర్వాత వచ్చేసి గద, కింద బొమ్మ చూడండి గద. సో 1వ అక్షరం వచ్చేసి గా, 2వ అక్షరం వచ్చేసి దా, 2, 3, 4 అక్షరాలు కలిపి చదవండి. దా, వాడ, దవడ. 2, 5, 4 అక్షరాలు కలిపి చదవండి. దండ. 3, 5, 2 అక్షరాలు కలిపి చదవండి. 100. ఇక్కడ చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చున్నారు. ఆ యొక్క పదాలను ఉపయోగించి మనం చెప్పామన్నమాట. తర్వాత వచ్చేసి క్రింది పదాలు, వాక్యాలు చదవండి. దా అక్షరము కింద వచ్చేసి గీత గీయండి. గద, గడ, జడ, దడ, వడ, 100, కంద, దండ, దంతం, గండం, దవనం, వందనం, నందనం, చందనం, కదనం, దవడ, దడదడ, గబగబ, గడగడ, దబదబ. తర్వాత వచ్చేసి ఆ పలక జలజ పలక, ఆ దండ వసంత దండ, ఆ బలపం వనజ బలపం, ఆ గంట లత గంప. బొమ్మను చూసి క్రింది ఖాళీల్లో సరైనటువంటి పదాలు రాయండి. దేవుని మెడలో దండ వేద్దాము. భీముని చేతిలో గద ఉన్నది. ఏనుగు దంతం తెల్లన. తర్వాత వచ్చేసి గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళు శనగ, పగ, తడ, నగ, జడ, పగడ. తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో మొదటి అక్షరము తొలగించగా ఏర్పడేటువంటి కొత్త పదాలు పక్కన రాయండి. తా అనేటువంటి అక్షరాన్ని తీసేస్తే గరం, సా అనేటువంటి అక్షరం తీసేస్తే అది చూడండి మళ్ళీ తగరం, తగరంలో తా తీసేస్తే గరం, సవరంలో సా తీసేస్తే వరం, పవనంలో పా తీసేస్తే వనం, సరసంలో సా తీసేస్తే రసం, శనగలో షా తీసేస్తే నగ, దవడలో దా తీసేస్తే వడ. తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి. దీన్ని దండ అని అంటారు. మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి రంగుని మీరు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.